ఓం నమ శివాయ. కార్తీక మాసం 27వ రోజు. కార్తీక పురాణం 27వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభ సంభవ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను. ఆ దూర్వాసుముని నీవు అంబరీషుని చెప్పించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవముండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణులను మాట తప్పుకుండుట నా కర్తవ్యం. నీవు అంబరీషుని అంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశము నర్పవించినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రం నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజు ధర్మం గాన ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపగలను. ఒక విప్రుడు పాపి అయిన మరో విప్రుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుడు కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యంను హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగమనరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు మీ గురించి తపస్సాలి అయిన విప్రోత్తముడను అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకునైతినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుడు నచ్చచెప్పి అంబరీషుడిని వద్దకు పంపారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 27వ 27వ రోజు పారాయణం సమాప్తం. గాయత్రి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని మంచి మంచి వీడియోలతో కలుద్దాం.